కదా ఓ రైలు ఉంది, చిన్న స్టేషన్ ఆగుతుంది, పెద్ద స్టేషన్. సరే ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. నేను ధ్యేయంగా ఉన్నాను అని ధ్యేయంగానే ఉన్నా. ఉనికి ఉందిగా, అనుభవం అనుభూతి ఉందిగా, ఆనందంగా ఉంది కదా, మౌనంగా ఉంది కదా, పరిపూర్ణంగా ఉంది కదా. నేను అనే శబ్దంలో ఉంది. అంటే దేహ శబ్దంలో గమనించి గుర్తించే సర్వము కూడా స్వయం అనుభవమే. స్వయం అనుభవమే, స్వయం దేహం, స్వానుభవ దేహ అవగాహన సహజమే, స్వానుభవ అస్థిమంతుల అవగాహన సహజమే, స్వానుభవ జ్ఞానేంద్ర కర్మేంద్ర ప్రాణేంద్రతో కూడి పంచకోశాలతో కూడి నిద్రాకాలతో స్వానుభవం కూడా సహజమే అని సహజంగా గుర్తించి గమనించి ఆకాశ గమని కావచ్చు, ఇంద్రియ గమని కావచ్చు, దేహ గమని కావచ్చు, మనోబుద్ధి చిత్తాంకార గమని కావచ్చు, నిద్రాకాల మెరుగు కావచ్చు, ఏదైనా కావచ్చు. సచల పరిపూర్ణ మౌనమే నన్ను మాత్రమే స్వయంగా గుర్తించి కోరుకోండి. ఇదే చెప్పేది. కాముగా ఉన్నాం, సైలెంట్లో మనం మామూలుగా ఉన్నాం, పాటలు వినపడతాయి. కారు వచ్చింది, చుట్టాలు వచ్చారు, లోపలికి వస్తారు, అన్నీ వింటున్నారు. తానే ఉన్నాడుగా, తాను ఉన్నాను ఉనికితోనే అనుకునేవాడు ఎవరిలో ఉన్న అన్ని పనులు చేయొచ్చు, అభ్యంతరం లేదు, ప్రతిబంధకం కాదు. నడిచేవాడికి తింటూ నడిస్తే తింటే నడవకూడదు, నడిస్తే తినకూడదు రూల్ ఉందా? స్పీడ్గా నడవచ్చు, గెంతుతో నడవచ్చు, పరుగులు తీసుకుని నడవచ్చు, నిదానంగా నడవచ్చు. ఇవన్నీ దేహ లక్షణాలుగా. కూర్చుంది దేహం, నేను వంటింట్లోకి వెళ్ళాలి అనుకుంటాడు సహజంగా. ఆకలి వేసింది, టక్కుని లేస్తాడు. ఎందుకు? నేను వంటింటికి వెళ్ళాలని నేను తినని ఉండదు. ఆకలి వేసింది, టక్కుని గుర్తుకు వస్తాయి బిస్కెట్లు అక్కడ ఉన్నాయి. అంటే ఆటోమేటిక్గా ఆకలితో పాటు ఆకలి తీర్చుకునే వస్తువు గుర్తిస్తున్నావు రోజు. లేవగానే ప్యాస్ వస్తుంది, ప్యాస్ సెన్సేషన్ రాగానే గబ్బోలు అయితే బాత్రూమ్ వెళ్ళి ఇది చేసి స్నానం చేసి వస్తాం. ఉదయం వస్తాయి, లేవగానే పేపర్ వేస్తుంది, గబ్బో చూస్తూ ఉంటాం. రెడీ అయినా బెడ్ కాఫీ అంటే కూర్చున్న వెంటనే అనుభూతితో ఏ ఆలోచన వచ్చింది? అనుభూతి ఆలోచన. అది ఆకలి కావచ్చు, దప్పి కావచ్చు, నిద్ర కావచ్చు, కళ కావచ్చు, మెలుగు కావచ్చు, ఆఫీసు వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవాలయం కావచ్చు. అటువంటి జరిగిపోతుందిగా, నీ ప్రమేయం లేదుగా. నేను లేచాను, అమ్మయ్య లేచాను, బాత్రూమ్కి వెళ్ళాలి, వెళ్ళకూడదా అడుగుతాడే. ప్యాస్ వచ్చింది, ఈ ప్యాస్ ఏమిటి రాకుండా ఉంటే బాగుండే. ఏమంటే ఏం చేస్తాడు? బట్ట కారిపోతుంది. ఇది వచ్చేవాడు ఏం చేస్తాడు? విదేశం పుట్టినాడు ఏం చేస్తాడు? ఆలోచించాడు మూలాన్ని, పెట్టిన పరిష్కారం. నేను ఉన్నాను ఉనికితో, అంత క్లోజ్. ఉనికి శబ్దం ఉంది, ఉండుట శబ్దం ఉంది, శబ్ద గమనిక ఉంది, శబ్దం యొక్క స్వయం గమనిక ఉంది, చైతన్యం ఉంది. అంటే స్వయంగా గమనించే స్వయం గమనికతో, స్వయం సాక్షిత్వంతో, చైతన్యంగాను, ఉనికితో పదార్థంగాను, అనుభవానితో తెలివిగాను, మౌనంగాను, పరిపూర్ణంగాను, స్థిరంగాను, స్వయంగాను. స్వయం అస్మి, స్వయం దేహాస్మి, స్వయం మనోస్మి, స్వయం అంతఃకరణాస్మి, స్వయం ఇంద్రియాస్మి, స్వయం నిద్రాస్మి అని జాగ్రత్త అవస్థ, స్వయం స్వప్నాస్మి, స్వయం సుషుప్తావస్థ అంటే సుషుప్తావస్థ, స్వయం అంతే. స్వయం సృష్టస్మి, నా దేశం, నేను భారతీయుని, నా దేశం భారతదేశం, ఈ భూమి అంతా భారతీయులే, నేను అది శబ్దం. ఇక్కడ అహంకార ప్రసక్తే లేదు. భారతదేశాన్ని అంటే ఇదంతా ప్రకృతి, ఈ ప్రకృతి భారతీయులకు మాత్రమే. నేను పుట్టింది భారతదేశం, ఈ భూమిలోనే, పెరిగింది ఈ భూమిలోనే, నాతో సమస్త ప్రాణులు భూమిలో కలిసిపోతాగా నా దేశం, నా దేశం కూడా ప్రాణం ఇస్తా, నా దేశంలో వనరులు రక్షించుకుంటా, చిన్న గొడవలున్నా ఐకమత్యంతో ఉంటా అన్న భావంతోనే సహజంగా ప్రవర్తిస్తాడు. నడుగా భావిస్తూ జంతువులతో సంబంధ బంధాలు పెట్టుకుని ఆనాటి ఈనాటి రేపటి మానవుడికి మాత్రమే గ్రహించి గుర్తించే లక్ష్యంతోనే వ్యవహారంలో మంట అన్నాం కదా, స్వీట్లు షాపులో కారం, అలాగే సుఖం దుఃఖం మంచి ఇళ్ళు పొందాలి అన్నీ ఉంటాయి. గోకూర దొరకొచ్చింది చేస్తూ కూడా దాన్ని నిత్యకృత్య వ్యవహారాలు చేయొచ్చు. అంటే నీ నిత్యకృత్య వ్యవహారాలు చేయటానికి నీ శరీర ప్రతిబంధకం కాదు.